అమిత్ షాకి వినపడేటట్టుగా, ఢిల్లీలో ఉన్న అమిత్ షాకి వినపడేటట్టుగా మరోసారి చెప్పండి, జై భీమ్, జై భీమ్. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, జై భీమ్ ఒక కోటి సార్లు అంటాం. మీకు రామ కోటి ఎంత ముఖ్యమో మాకు అంబేద్కర్ కోటి అంతకంటే 100 రెట్లు ముఖ్యం. రామ 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 అని కోటి సార్లు అనమంటావు కదా నువ్వు. మేము భీమా 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 అని చెప్పేసి 100 కోట్ల సార్లు అంటాం. నీకు దమ్ముంటే ఏం చేసుకుంటో చేసుకో. ఈ దేశం మాది, ఈ దేశాన్ని సృష్టించింది మేము, రాజ్యాంగాన్ని రాసింది మేము. ఈ దేశం నడుస్తుందంటే మా వల్ల, ఈ దేశం నడుస్తుందంటే మా వల్ల, ఈ దేశంలో వ్యవస్థల నిర్మాణం జరిగిందంటే మా వల్ల, ఈ దేశం ఇవాళ నవభారత నిర్మాణంగా ఎదిగిందంటే మా వల్ల. ఈ దేశం మాది. విదేశీ సంతతి అయిన, ఆర్య సంతతి అయిన మీరు మా గురించి, మా బాబాసాహెబ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు ఎవరికి. అమిత్ షా నువ్వు విదేశీ సంతతి, నీ నరేంద్ర మోడీ ఈ దేశ సంతతి కావచ్చు, కానీ నువ్వు మాత్రం విదేశీ సంతతే. నువ్వు విదేశీ ఆర్య సంతతి వాడివి, నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు మా దేశం గురించి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. నువ్వు ఇంకొకసారి గనుక మా బాబాసాహెబ్ అంబేద్కర్ గనుక మాట్లాడితే, ఎక్కడి విదేశాల నుండి వచ్చినావో అక్కడికి తరిమేస్తాం నేను. ఈ దేశంలో ఉండే నైతిక అర్హత ఈ బీజేపీ ఆర్య బ్రాహ్మణులకు లేదు, ఆర్య క్షత్రియులకు లేదు, ఆర్య వీళ్ళకు లేదు. ఎవరైతే మార్వాడీలు ఉన్నారో, వైశ్యాస్ ఉన్నారో వాళ్ళకు లేదు. మేము ఒకటే వార్నింగ్ ఇవ్వాల్సుకున్నాం, ఈ దేశంలో మీరు ఉండదలుచుకుంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగానికి లోబడి కట్టుబడి పనిచేయండి, ఉండండి. లేదంటే మీరు మీ దేశానికి వెళ్ళిపోండి. మీ దేశాన్ని మేమే పరిపాలిస్తాం. మాకు సత్తా ఉంది, ఈ దేశాన్ని పరిపాలించే సత్తా మాది. కాబట్టి ఈ దేశం మాది. నువ్వెవడి మాట్లాడడానికి మా దేశం గురించి, మమ్మల్ని వెళ్ళిపోమ్మడానికి నువ్వెవడివి? మా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరచడానికి నువ్వెవడివి? నువ్వు కోటి సార్లు రామా అంటే మేము 100 కోట్ల సార్లు అంబేద్కర్ అంటాం, భీమా అంటాం. భీముడు మా అంబేద్కర్ రాముడు కాదు, భీముడు. ఈ దేశం భీమ దేశం, రామదేశం కాదు. మా తాత బాబాసాహెబ్ అంబేద్కర్, మా పిత, ఈ భారత పిత బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మార్గంలో మేము పయనిస్తాం. ఈ దేశం మతము, కులము పిచ్చి నుండి, అలాగే మీ యొక్క హిందూస్థాన్ పిచ్చి నుండి ఈ దేశాన్ని సెక్యులరిజం భావనతో, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పునాదిగా ఈ దేశాన్ని నవ నిర్మాణం వైపు పయనించడానికి దళితులము, ముస్లింలము, మైనార్టీలము అందరం ఐక్యంగా కదులుతాం. ఖచ్చితంగా మీ యొక్క కమ్యూనల్ బీజేపీని హైదరాబాద్ దక్షిణాది కేంద్రం నుండి అడ్రస్ లేకుండా చేయడమే మా లక్ష్యంగా. ఇంకొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గా వారసునిగా హెచ్చరిక చేస్తాను. అమిత్ షాకు, నువ్వేం పీక్కుంటావు పీకో, నువ్వు నన్ను జైలు పెడతావా పెట్టు, లేకపోతే నువ్వు ఎక్కడ తీసుకుపోతావు పో, నేను అక్కడికి వస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఏ రాజ్యాంగం అయితే ఉందో ఈ దేశాన్ని, ఈ ప్రజలని, మమ్మల్ని, ఈ భారతదేశాన్ని 145 కోట్ల మంది భారతదేశ ప్రజల్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా రాజ్యాంగమే రక్ష. నిన్ను కాపాడింది, నీ నరేంద్ర మోడీని కాపాడింది. వాళ్ళు హోమ్ మినిస్టర్ అయినా, నీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా ఈయన రాసిన రాజ్యాంగం వల్లనే. ఇవాళ నీ జాతులు ఇవాళ ఉంటున్నాయన్నా బతుకుతున్నాయినా ఈయన రాసిన రాజ్యాంగం వల్లనే. కాబట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం జోలికి వచ్చినా, ఆయన జోలికి వచ్చినా ఈ దేశంలో నుండి తరిమేస్తాం. విదేశీ ఆర్య సంతతికి చెందిన బ్రాహ్మణులారా ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.